అందరూ భక్తుల్లానే ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. కొండపై టీటీడీ వ్యవస్థను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కలగకుండానే తిరుమల నుంచి తిరిగి వచ్చేశారు. ఈ ఘటన జరిగి 15 ఏళ్లైంది. ఆ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హరిముకుంద పండ. తిరుమలలో వ్యవస్థపైన అధికారులపైన ఉన్న కోపంతో సొంతూరులోనే ఏదైనా చేయాలని అనుకున్నారు పండ. అలా 300 కోట్ల విలువైన 15 ఎకరాల్లో 50 కోట్లతో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తలపించేలా గుడిని నిర్మించారు. పండ ఏమీ యువకుడు కాదు, నడి వయసులో ఉన్న వ్యక్తి కాదు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన హరిముకుంద పండ 96 ఏళ్ల వృద్ధుడు. పండ నిర్మించిన ఆలయం దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి రాము గ్రౌండ్ రిపోర్ట్. ఈ భూప్రపంచంలో యుగ యుగాలుగా మనుషునికి భగవంతుడికి విడదీయలేని బంధం ఉంది. అప్పటి భక్త కన్నప్ప శివుని కోసం తన 2 కళ్ళుని కూడా దానం చేసి తన భక్తిని భగవంతుడి మీద చాటుకున్నాడు. సేమ్ అలాంటి సీనే ఈ కలియుగంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హరిముకుంద పండ అనే ఒక భక్తుడు 2 దశాబ్దాల క్రితం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం, అక్కడ దర్శన భాగ్యం కలగపోవడంతో అక్కడున్న వ్యవస్థ మీద అధికారుల మీద అసహనం చెంది తన స్వగ్రామమైన పలాసకు వచ్చి తన తల్లిగారి మాట ప్రకారం తనకు జరిగిన అవమానాన్ని ఇంకెవరికి జరగకూడదు, సామాన్యులకు కూడా ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు ఉండాలి, దర్శన భాగ్యం కలగాలి అని సుమారు 300 కోట్లతో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. నా వెనక ఉన్న ఆలయానికి సంబంధించి సుమారు 10 ఎకరాలు 200 కోట్ల వాల్యుయేషన్ ఉంటుంది ఈ భూమి తాలూకా విలువ. ఇందులో సుమారు 20 కోట్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోలి ఉన్న ఆలయాన్ని కట్టించి భక్తులకి కనువిందు చేస్తున్నాడు. అసలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన హరిముకుంద పండకు అక్కడ జరిగిన అవమానం ఏమిటి, ఈ గుడి కట్టడం వెనక రహస్యం ఏమిటి, హరిముకుంద పండ మాటల్లోనే విందాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా సదుపాయాలు, ఏ విధంగా విగ్రహం ఉంటుందో అదే స్థాయిలో సుమారు కోట్లు వెచ్చించి ఒక దేవాలయాన్ని అయితే పలాస నగరంలో కడుతున్నారు హరిముకుంద పండ. అయితే ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. అసలుకి ఈ దేవాలయం కట్టడం వెనక అసలు కారణం ఏమిటి, ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి పలాస నగరంలో ఇంత పెద్ద గుడి కడుతున్నారు, కారణం ఏంటి, ఎందుకు కడుతున్నారు, ఎవరి దగ్గర కూడా డొనేషన్లు కూడా తీసుకోవట్లేదు అనేసి మేము విన్నాము. అసలు ఏంటి ఈ కట్టడం వెనక కథ ఏంటి? కథ ఏం లేదయ్యా, తిరుపతి నేను వెళ్ళేవాడిను. నేను చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్ళేవాడిను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే గొప్ప ఇది. అక్కడ 4 రోజులు ఉండడం, రావడం, దైవ దర్శనం చేసుకోవడం, అక్కడ తినడం. నాకు తర్వాత ఏజ్ అయింది, నేను 40 ఇయర్స్ ఇలాగ అయిపోయిన తర్వాత నేను అగ్రికల్చర్ మా దీనిలో పడిపోయి ఎప్పుడూ ఒకరోజు వెళ్ళేవాళ్ళు. తర్వాత అలాగా నాకు 70 ఇయర్స్ 80 ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడు మనసు ఉంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాడిని. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇది విపరీతమైన ప్రేమ. తర్వాత నాకు 75 80 ఇయర్స్ అయింది, అప్పుడు వెళ్ళాను. వెళ్తే నాకు చాలా కష్టపడి అక్కడ వెళ్ళవలసి వచ్చింది. నాకు సరిగ్గా దర్శనం కాలేదు. టికెట్ తీసి క్యూలో నిలబడి చాలా బాధపడి చేసి వెళ్ళాను. తర్వాత అక్కడ టికెట్ తీసి లోపు వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోన్నారు. నేను బయటికి కూడా ఒక్క రూపాయి డొనేషన్ కూడా తీసుకోకుండా తన సొంత డబ్బులతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు హరిముకుంద పండ గారు. శ్రీకాకుళం జిల్లా
పలాస పట్టణంలో నడిబొడ్డులో ఏదైతే హరిముఖన్ దాస్ పండ నిర్మించిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం నమూనాతో ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే నిర్మించిన స్థలం దగ్గర మనం వచ్చాము. మనతో పాటు హరిముఖన్ దాస్ పండ కూడా 93 ఏళ్ల వయసులో కూడా కొంత నడడానికి ఇబ్బంది కలిగినప్పుడు కూడా ట్రాక్టర్ సహాయంతో ఈ గుడి దగ్గర మనం తీసుకుని రావడం జరిగింది. అయితే ఈ గుడిలో ఆయన ఎంత అద్భుతంగా ఈ గుడిని నిర్మించారు, లోపల ఉన్న ఆర్కిటెక్ట్ని గట్టి చూస్తుంటే మనం మైమరిపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఏదైతే ప్రేక్షకులకి ఆ స్వయాన తానే ఈ గుడి తాలూకా నిర్మాణం కోసం చూపించాలని తన ఇంటి దగ్గర నుంచి ట్రాక్టర్లో రావడం జరిగింది. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా విగ్రహం ఏదైతే 9 అడుగుల 9 ఇంచీలో పరిమాణం గల విగ్రహాన్ని కూడా స్వయాన అక్కడ రాతితో తయారు చేసి ఇక్కడికి తేవడం జరిగింది. అది ఒక్కసారి మనం ఆయనతో పాటు చూసి ప్రయత్నం చేద్దాం. మనము చూసుకోవచ్చు, అసలుకి మనము ఒక దేవాలయంలోనికి వెళ్తున్నామా లేదా ఏదైనా స్వర్గంలోనికి వెళ్తున్నామా అనే ఒక అనుభూతిని కూడా కలుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఆలయము ప్రవేశ మార్గం ఇరువైపులా కూడా ఎంతో అద్భుతంగా ఈ కట్టడాలని మనం చూసుకోవచ్చు. ఈ దేవుళ్ళ తాలూకా అసలుకి నిజంగా దేవుళ్ళని చూసేటట్లు కూడా ఒక అనుభూతిని అయితే కలుగుతుంది. అయితే ఈ వయసులో కూడా మనం పండగ గారికి కొంత ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఆయన మన అందరి కోసం మన ప్రేక్షకులకి చూపించాలని ఆయనే స్వయాన వచ్చారు. మన కోసం ఆయన స్వతహాగా వచ్చింది. ఈ లక్ష్మీదేవి విగ్రహాలు, ఆ మహాశివుడు దానికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఏదైనా సరే ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చామనే ఒక అనుభూతిని అయితే కలుగుతుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇంత మంచి కార్యక్రమాన్ని హరిముఖన్ దాస్ పండా గారు చేయడం మాత్రం చాలా హర్షించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే హరిముఖంద పండ సుమారు 300 కోట్ల వ్యయంతో నిర్మించిన దేవాలయం సంబంధించి భక్తుల తాకిడి కూడా అదే విధంగా ఉంది. చాలామంది ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క గుడిని చూడడానికి వస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవాలయం అంత బాగుంది, దేవుళ్ళన్నీ బాగున్నాయి. లోపలికి వెళ్ళిన ఎలా అనిపించింది మీకు? లోపల వెళ్ళగానే బాగుంది. ఇప్పుడు మనం చూసుకుంటే లోపల అన్ని దేవుళ్ళు సంబంధించింది ఉన్నాయి. ఇక్కడ వెళ్ళలేదు నేను తిరుపతి, ఇక్కడికే వచ్చినాం. తిరుపతిలో భావిస్తున్నారు. భావిస్తున్నాం. ఎలా ఉంది పాప గుడి? ఎలా ఉంది? బాగుందా? తిరుపతి వెళ్ళావా ఎప్పుడైనా? ఇక్కడ చూసావా దేవుణ్ణి? చెప్పు, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నువ్వు చెప్పమ్మా, ఎలా ఉంది దేవుడు? చాలా బాగుంది. బాగుందా? ఎలా ఉందండి? బాగుందండి, సూపర్ ఉంది, బాగుంది, అంతా బాగుంది. మనం చూసుకోవచ్చు, ఏదైతే తిరుపతి వెళ్ళలేని సామాన్యుల భక్తుల కోసం హరిముఖంద పండ ఈ దేవాలయం నిర్మించారో ఇప్పుడు దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది కూడా తిరుపతి మేము వెళ్ళలేదు, కానీ ఇక్కడ ఉన్న ఆ విగ్రహాన్ని చూస్తే మాకు అనుభూతి కలుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మరికొంతమంది భక్తులతో అదేవిధంగా ఆలయ పూజారితో కూడా మాట్లాడే హరిముఖంద పండ నిర్మించిన ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉన్న ఆ ఆలయం సంబంధించి భక్తులు తాకిడి కూడా అదే విధంగా ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఈ ఆలయాన్ని కూడా వాళ్ళు సందర్శించారు. అసలు ఏమంటున్నారు వాళ్ళ మాటలు తెలుసు. మేడం, చూసుకోవచ్చు, మీరు గతంలో వెంకటేశ్వర స్వామి తిరుపతి కూడా వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు. ఇక్కడ ఆలయం ఎలా ఉంది? అసలు లోపల ఏంటి పరిస్థితి? ఇక్కడ చాలా బాగుంది. అక్కడ తిరుపతి కన్నా ఇక్కడ చాలా బాగుంది. ఈ ఏరియాలో ఈ గుడి ఉండడం చాలా, అంటే ఇప్పుడు చూడలేదు ఇలాంటి గుడి. చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా చెప్పే విధంగా బొమ్మలు అన్నీ చెక్కున్నారు. చాలా బాగుంది. దేవుడు దగ్గర నుండి చూసినట్టు, అంటే తిరుపతిలో కూడా ఇంత దగ్గరలో చూడలేము మనము, ఇక్కడ అంత దగ్గరలో చూసాము. మీరు చెప్పండి, ఎలా ఉందండి ఆలయం? ఆలయం చాలా బాగుందండి. అటు మనస వెంకటేశ్వర స్వామి ఉంది, దానికన్నా ఇది కూడా చాలా బాగుంది. అందులో విజయనగరం కన్నా ఇక్కడ కూడా చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మనస నుంచి వచ్చామండి. మనస నుంచి వచ్చాము చూడడానికి. ప్రతిష్ట అయిందని వచ్చాము గుడి దగ్గరికి. చాలా బాగుంది చూడడానికి కూడా, పిల్లలు కూడా చూడొచ్చు. బొమ్మలు అన్నీ బాగా చెక్కేసి పెట్టి పిటప్ చేస్తున్నారు. బాగుందండి, చూడడానికి చాలా బాగుంది. చెప్పండి మేడం, ఎలా ఉంది? గుడి చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రామనారాయణ టెంపుల్కి అయితే మించిపోయి ఉంది. ఇక్కడ
విశాలంగా కూడా ఉంది, తిరగడం పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ మంచిగా ఉంది. అంటే మీరు గతంలో తిరుపతి వెళ్ళారమ్మా? వెళ్ళాను. ఇప్పుడు అక్కడ తిరుపతి వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? పెద్ద తేడా అనిపించలేదు, అక్కడ ఇక్కడ ఒకేలాగా అనిపించింది. గుడి చాలా బాగుందని ఎలా ఉంది గుడి? దేవుని చూసావా? చూసాను. ఏం అడిగా దేవుడికి? మంచి చదువు మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉందమ్మా దేవాలయం? బాగుంది, గుడి చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. దగ్గర నుంచి చూసారు, అనుభూతి మీకు కలిగిందా? తిరుపతి అనుభూతి కలిగిందా? చిన్న తిరుపతిలో ఉంది, బాగుంది. చూసుకోవచ్చు అసలు ఏ సంకల్పంతో హరిముఖింద పండే ఈ దేవాలయం నిర్మించారో అదే సంకల్పంతో భక్తులు చూడక చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కలగాలంటే ఎన్నో రోజులు వెయిట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది, ముందుగానే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, గంటల వ్యవధి లైన్లో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఉన్న పరిస్థితుల్లో కూడా దగ్గర నుంచి ఆ దర్శనం భాగ్యం అనేది కలగదు. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ విగ్రహం ఎలా ఉంటుందో అదే కొలతలతో ఇక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడము ఆ యొక్క చూస్తుంటే అనుభూతి కలుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, మీరు రోజు ఈ ఆలయానికి వస్తుంటారో ఎలా అనిపిస్తుంది? ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో చెప్పుకోలేమండి. చాలాసార్లు నేనైతే తిరుపతి సేవకి వెళ్ళాలనుకున్నాను, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మనకు కొంచెం దూరం కదా, పిల్లలతో వెళ్ళలేం కదా. ఇక్కడ అవడం ఏంటంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు నేను సేవకు వచ్చి సేవ చేసుకుంటాను. తిరుపతి వెళ్ళలేని వారికి ఇక్కడికి వస్తే ఎలాంటి దర్శనం కలుగుతుంది, అది చెప్పగలరా? చాలా బాగుందండి. వచ్చి చాలాసేపు ఇక్కడ కూర్చుంటారు. అందరూ అంటుంటారు ఈ తిరుపతి వెళ్తే అంత ఖర్చు పెట్టుకొని వెళ్తాం కాబట్టి అక్కడ చూసుకోలేము దేవుడిని మనస్ఫూర్తిగా. ఇక్కడైతే మనస్ఫూర్తిగా చూసుకుంటామని చెప్తారు భక్తులు. ఇదంటే ఫ్యూచర్లో చిన్న తిరుపతి లాగా మేమైతే ఫీల్ అవుతున్నాము. ఫీల్ అవ్వడం కాదు, ఇంకా తిరుపతి అని అనుకుంటున్నాము. పలాసవాసులు అందరూ అలాగే అనుకుంటుంటారు. భక్తులు కూడా వచ్చిన బయట కూడా అలాగే మాట్లాడుకుంటారు. గుడి కట్టించిన తాతగారిని అయితే ఇంకా చాలామంది ఆయనే దేవుడు అని చెప్తుంటారు. అతన్ని చూడాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. తాతగారిని చూసుకోవడానికి కూడా అతనే దేవుడని. నాకైతే అతను దేవుడే. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే చాలా గొప్పతనం అండి. అయినా చాలా గొప్పగా కట్టారండి గుడి. నేనైతే నా లైఫ్లో ఇంత బాగా నేను ఎక్కడా చూసుకోలేదు. ఇంకా చెప్పలేమండి, మాటలు అయితే లేవు ఇంకా ఈ గుడి గురించి చెప్పడానికైతే. తాతగారికి మాత్రం చాలా ధన్యవాదాలండి. అతని పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పోలి ఉన్న దేవాలయాన్ని పండా గారు నిర్మించారో ఆ ఆలయం సంబంధించిన గర్భగుడి దగ్గర మనం ఉన్నాము. మనం చూసుకోవచ్చు స్పష్టంగా ఆలయం సంబంధించి ఇరు దిక్కులు కూడా మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక సైడు శ్రీదేవి, ఇంకొక పక్కన భూదేవి, రెండు విగ్రహాలు కూడా వెంకటేశ్వర స్వామికి ఇరువైపులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా విగ్రహాన్ని కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి తాలూకా విగ్రహం ఉంటుందో అదే పోలికలతో ఇక్కడ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా చూసుకుంటే సేమ్ అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం తాలూకా పోలి ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టారు. మనం ముఖ్యంగా చూసుకుని ఇప్పటికే భక్తులతో కూడా మాట్లాడాము. భక్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా దూరం నుంచి దర్శనం భాగ్యం అనేది కలుగుతుంది. అంతేకాకుండా ఆ దర్శనం చేసుకునేదానికి కూడా కొన్ని రోజులు వెయిట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా గంటల వ్యవధి కూడా పట్టే పరిస్థితి ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్న ఏదైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా కొంత దురుసుగా ప్రవర్తించి తోసివేయడం అనేది జరుగుతుంది. అయితే సామాన్యులు తిరుపతి వెళ్ళలేని సామాన్యులకు అదేవిధంగా పేద ప్రజలకు వాళ్ళకి దగ్గరలో ఉండే విధంగా అయితే పండా గారు అయితే ఈ యొక్క దేవాలయాన్ని అయితే నిర్మించారు. ఈ దేవాలయం సంబంధించి మనతో పాటు పురోహితులు కూడా ఉన్నారు. పురోహితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు దేవాలయం తాలూకు విశిష్టత ఏమిటి, ఎలా ఇక్కడ పూజలు జరుగుతాయి, భక్తుల తాలూకు తాకిడి ఏ విధంగా ఉందో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎప్పటి నుంచి పూజల కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు, ఎప్పుడు ప్రారంభమైంది? శ్రీకూర్మం ప్రాంతం నుంచి మేము ఇచ్చేసాము. ఇక్కడ ఆలయం అనేది 28వ తేదీన ప్రతిష్ఠింపడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారికి నిత్య కైంకర్య పూజలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి రాత్రి పౌలింపు సేవ వరకు కూడా షోడశోపచార పూజలు 3 భోగాలతో స్వామివారి అలరారుతూ ఉన్నారు. ఇక్కడ విశేషించి స్వామివారు 9 అడుగుల మూర్తితో వేయించేయడం అనేది విశేషం. అలాగే ఈ దేవాలయంలో భారతం, రామాయణం,
భాగవతంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి చరిత్రని కనులకు కట్టే విధంగా ఇక్కడ చూపించారు. సూర్యుడు, దత్తాత్రేయుడు ఇలాగ విశేషించి ఇతరమైనటువంటి దేవతామూర్తులన్నింటినీ కూడా ఈ దేవాలయంలో చూడదగిన విధంగా చక్కగా అందమైనటువంటి శిల్పకళతో ఇక్కడ హరిముకుంద పండా గారు చక్కగా తన శ్రమకి తగిన ఫలితం అనేది స్వామివారు విచ్చేసిన తర్వాత లభిస్తూ ఉన్నది. భక్తుల తాకిడి విశేషించి శనివారం నాడు దేవాలయం అనేది అత్యంత రద్దీగా జరుగుతున్నటువంటి ప్రతి శనివారం కూడా రద్దీగా ఉంటుంది. మిగిలిన వారాంతం కూడా భక్తుల తాకిడి అనేది సామాన్యంగా కాకుండా మాధ్యమికంగా అనేది ఇక్కడ ఉంటూ ఉన్నది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం, స్వామివారిని దర్శించుకోవడం, వారికి తగినటువంటి కోరికలని స్వామివారి ముందు విన్నవించేసి విజయవంతంగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి విశేషమైనటువంటి దేవాలయం అనేది మన పలాస కాశీబుగ్గ జంట నగరాల్లో ఉండడం అనేది ఈ ప్రాంత వాసుల యొక్క భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి వెంకటేశ్వర స్వామి వారిని అందరూ సదా వీక్షించి దర్శించి తరించగలరని ప్రార్థన. ఇప్పుడు పంతులు గారు మనం చూసుకుంటే పండా గారు ఎవరి దగ్గర కూడా ఎటువంటి డొనేషన్ తీసుకోకుండా సుమారు తన 200 కోట్ల భూమిని సుమారు 20-30 కోట్లతో ఆలయాన్ని కూడా నిర్మించారంటున్నారు. అది వాస్తవేనా? 12 ఎకరాల విస్తీర్ణంగా ఈ దేవాలయాన్ని తన స్వంత ఖర్చులతో ఎవరి దగ్గర కూడా ఎటువంటి ధన కూడా తీసుకోకుండా నా స్వామికి నేనే చేస్తాను అనే ఉద్దేశంతో చక్కగా అన్ని ఏర్పాట్లు నిత్యాన్నదానం నుంచి ప్రసాద వితరణల వరకు అన్ని కార్యక్రమాలు కూడా తిరుపతిని పోలి ఉండాలి అనే విధంగా కోలాహలంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా ఇంత పలాస ఒక శ్రీకాకుళం జిల్లాకి ఒక మారుమూల ప్రాంతం అనేటటువంటి ఈ ప్రాంతానికి తిరుపతినే తలదన్నే విధంగా ఉంటుందా అనే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా హరిముకుంద పండా గారు చేస్తూ ఉన్నారు. వారికి ఇప్పటికీ 96 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ అమ్మ చెప్పింది నేను చేస్తాను అని ఆ పట్టుదల కృషి ఆ వయసులో కూడా ఉండడం అనేది అది స్వామివారి ఆశీస్సులు. అవి ఇంకా అతని సేవలు ఇంకా కూడా ఇక్కడ కొనసాగాలి. విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరగాలని స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అతనిపై ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే 96 సంవత్సరాల హరిముకుంద పండా తన ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంలో తనకు అవమానం జరిగిందని అక్కడున్న వ్యవస్థతో ఇక్కడ తన తల్లి ఆజ్ఞ మేరకైతే ఈ దేవాలయం నిర్మించారని గతంలో కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. మనం పూర్తిగా ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూసుకుంటే మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం లాగానే ఉంటుంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతావో అలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ ఆలయం ప్రాంగణంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా డొనేషన్ అనేది తీసుకోలేదని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ విస్తీర్ణం గల ఈ ఆలయం సంబంధించి భూమి తాలూకు విలువే సుమారు 250 కోట్లు ఉంటుందని ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఆలయానికి కూడా సుమారు ఒక 50 కోట్ల వరకు వెచ్చించారని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే రామాయణం, మహాభారతం, భాగవతం సంబంధించి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రకు సంబంధించి ఇక్కడ ఉన్న శిల్పాలకు కూడా ఏదైతే భక్తులు కూడా కొంత ఆకర్షిస్తున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దేవుడి మీద భక్తి అనేది ఎవరికైనా ఉంటుంది, సర్వసాధారణం. అంతే ఈ యుగంలో ఈ కలియుగంలో కూడాను దేవుడి కోసం తన సొంత ఆస్తినే దారాదత్తం చేసి 96 సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి దేవాలయం నిర్మించడం పలాస జిల్లా ప్రజలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న పూజారులు కూడా మనం చూసుకోవచ్చు. చాలా నియమనిష్టలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఒక భారతదేశంలోనే కాకుండా ఈ భూ ప్రపంచంలోనే ఏదైతే హరిముకుంద పండా అనే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆదర్శంగా నిలుస్తాడనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. కెమెరా పర్సన్ నిరంజన్తో రాము, ఐ న్యూస్, పలాస.